నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తుంటే ఎవరు తీసుకున్న గోతులో వారే పడ్డట్టుగా అనిపిస్తుందని చెప్పి కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకు అని అంటే కూటమికి సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ అయిన తర్వాత దాని మీద చాలా కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం అందరికీ తెలిసిందే. సో ఆ దెబ్బకి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ పెద్దలు రంగంలోకి దిగారు. అసలు ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఏ స్కాములు చేశాడు, ఏంటి అని దానికి సంబంధించి విచారణ చేపడుతున్నారు పాలనకు సంబంధించి అని అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, ఇవన్నీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఏంటి, ఎలా ఉంది? ఆయన పైన బీజేపీ పెద్దలు ఢిల్లీ నుంచి వచ్చారు, సీరియస్ అవుతున్నారు. ఇన్ని సంవత్సరాలు ఆయన చేసినటువంటి పాలనకు సంబంధించి కూడా విచారించబోతున్నారు అని వార్త వినిపిస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం, అసలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఒకటి ఏంటంటే, మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత తన మేనిఫెస్టో గురించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి మళ్ళీ ప్రజలకి కన్విన్స్ చేసి అధికారంకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు జనరల్గా ఎవరైనా సరే. బట్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆయన మేనిఫెస్టో గురించి ఆయన చెప్పకుండా చంద్రబాబు నాయుడు విశ్వసనీయత, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోకి బీజేపీ మద్దతు లేదు, ఆమోదయోగ్యం లేదు, ఇది ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి సంబంధించినటువంటి ఢిల్లీ పెద్దలు ఎంటర్ అయ్యారు. కొంతమంది ఎంటర్ అయ్యి వాళ్ళు ఏమంటున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డిని ఎలా నమ్మాలి, 2019 నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి పరిపాలన ఏ విధంగా ఉంది అది అందరికీ తెలుసు. ఆయన మేనిఫెస్టోలో ఎన్ని అంశాలు పెట్టాడు 2019లో, తర్వాత మేనిఫెస్టో కాకుండా ఆయన ఎన్ని హామీలు ఇచ్చాడు, వాటిలో ఎన్ని నెరవేర్చారు. దాదాపు కొన్ని వందల హామీలు ఇవ్వడం జరిగింది. వాటిలో సిపిఎస్ రద్దు, ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోను, అమరావతి, సిపిఎస్ రద్దు, ఇవన్నీ చాలా ఉన్నాయి. మద్య నిషేధం, ప్రధానంగా మద్య నిషేధం, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద అయితే ఉంది కదా, డెఫినెట్గా ఉంటుంది కదా. కానీ ఆయన ఏం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు మాటలు తప్పారు, నేను విశ్వసనీయతతో కూడినటువంటి లీడర్ని, నన్ను నమ్మండి, మీరు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చడు, ఆయన ఎప్పుడు నెరవేర్చడు, నేను మాత్రం చెప్పినటువంటి మాటలు నెరవేరుస్తానని చెప్పి చెప్తున్నాడు. ఇది పచ్చి అబద్ధాల్లాగా అనిపించట్లేదా? 2019లో మద్య నిషేధం చేస్తానని చెప్పి మహిళల ఓట్లన్నీ వేయించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ మద్యం అమ్మకాలలో ఆ రోజున ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఉన్నటువంటి 15,000 కోట్లు ఏదో ఉంటే ఇప్పుడు దాన్ని 40,000 కోట్లు చేర్చాడు. అంటే దాన్ని మద్య నిషేధం అంటారా, లేదా మద్యాన్ని ప్రోత్సహించడం అంటారా అనేది ప్రజలకు తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు కదా. మద్య నిషేధం మీద ఎంత హామీ ఇచ్చాడో ఆయన మళ్ళీ ఎందుకు మద్య నిషేధం చేయకపోగా, అసలు మద్య నిషేధం చేయకపోతే నేను ఓట్లు అడగను అన్నాడు. 2024 ఎన్నికల్లో నేను అసలు ఓట్లు అడగను అన్నాడు. ప్రామిస్ చేశాడు ఆయన. మరి ప్రామిస్ చేసినప్పుడు ప్రజలకు ఏం చెప్తాడు ఆయన, నన్ను నమ్మండి అని ఎలా అంటాడు జగన్మోహన్ రెడ్డి. అలాగే సిపిఎస్ రద్దు అన్నాడు, ఎలా అంటాడు, నేను అనలేదు అంటాడు ఆయన, లేదు కదా. అమరావతి రాజధాని ఉంటుంది, నేను పక్కనే తాడేపల్లి ఇల్లు కట్టుకున్నాను, నన్ను నమ్మండి అన్నాడు. చీన్ కట్ చేస్తే 3 రాజధానులు అంటున్నాడు. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి విశ్వసనీయత ఏంటి, ఇతనికి ఉన్నటువంటి విశ్వసనీయత ఏంటి అనే దాని మీద మనం డిబేట్కి వెళ్తే అసలు జగన్మోహన్ రెడ్డి కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పేస్తున్నాడు, కళ్ళు ఆర్పకుండా ఆయన మీటింగుల్లో. ఇవన్నీ అడిగేవాళ్ళు లేరా? ఏ రోజన్నా ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన? ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కానీ చెప్తే జర్నలిస్టులు అడుగుతారుగా. 5 ఏళ్లలో ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన? ఎప్పుడు పెట్టకుండా ఇప్పుడు ఆయన ఏమంటాడు, చంద్రబాబు నాయుడు మాట ఇచ్చి తప్పుతాడు, నేను చంద్రబాబు నాయుడు కన్నా కూడా మేనిఫెస్టోలో తక్కువ ఇచ్చినా కానీ నన్నే నమ్ముతారు ప్రజలు అని చెప్పి అంటున్నారు. ప్రజలు అంత అమాయకులా, తెలియని వాళ్ళ, మర్చిపోతారా? అంటే ఒకసారి దెబ్బతింటారు, మళ్ళీ దెబ్బతింటారు కదా అనుకుంటున్నాడు ఆయన. అంటే మనం టీవీ ఉంది అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగి నన్ను ఎవరో చూడలేదు అందంట, అలా అంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఆ విధంగా. అవును, నేనేం చెప్తే అది వింటారు, లేకపోతే నేను ఏది చూపిస్తే అది చూస్తారు, నేను ఏది రాపిస్తే అది చదువుతారు అనే యాంగిల్లో బహుశా ఆలోచించుకున్నది. బలమైనటువంటి మీడియా ఉంది. రాధాకృష్ణ గారి భాషలో చెప్పాలంటే కూలి మీడియా ఉంది, సొంత మీడియా ఉంది. సో కూలి మీడియా, సొంత మీడియా రెండు కలిసి చంద్రబాబు నాయుడు ఏమో మోసగాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో అత్యంత నిజాయితీపరుడు అని చెప్పి చెప్తారు. ఆయన మీదేమో సిబిఐ కేసులు 13 ఉన్నాయి, 8 ఈడీ కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. ఆయనేమో నిజాయితీపరుడు, మాట తప్పని మడమ తిప్పినటువంటి నాయకుడు అని చెప్పి ఫోకస్ చేస్తారు.
ప్రజలు నమ్ముతారని చెప్పి అనుకుంటారు. సరే, అది వాళ్ళ ఇష్టం. కానీ ఒక విశ్లేషకుడిగా మాట్లాడాలంటే అసలు నువ్వు ఓడగొట్టినటువంటి చంద్రబాబు నాయుడిని ఎలా ప్రశ్నిస్తావు? 2019లో ఓడగొట్టారు కదా, ఆయన ఏదో తప్పు చేసాడనేగా ప్రజలు ఓడగొట్టింది. మళ్ళీ పాత తప్పుల్ని నువ్వు ఎలా ఉటంకిస్తావు? సరే, ఉటంకించావు. నువ్వు 2019 నుంచి ఇప్పుడు దాకా చేసినటువంటి పని ఏంటి? నువ్వు కరెక్ట్ చేసావా? కరెక్ట్ చేయలేదు కదా, కళ్ళెదురు కనిపిస్తుంది కదా, ఎలా ప్రశ్నించగలవు? అంటే ఇప్పుడు బీజేపీ పెద్దలు ఎందుకు ఇన్ని సంవత్సరాలు సైలెంట్గా ఉండి ఇప్పుడు మేనిఫెస్టో గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది అని విచారించడానికి వస్తున్నారు? ఇప్పుడు కోపం వచ్చింది, ఇప్పుడు మెలుకు వచ్చిందా? అంతే కదా, మేనిఫెస్టో మీద విమర్శిస్తున్నప్పుడు రేపు ప్రజల్లోకి వెళ్ళి కూటమి ప్రకటించినటువంటి మేనిఫెస్టో తప్పు, అది అమలు చేసేది కాదు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి మీద ఏం చేయాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద విచారణ చేయాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద 5 సంవత్సరాలు 2019 నుంచి ఇప్పటివరకు చేసిన పరిపాలన మీద మద్య నిషేధం సంబంధించి లేదా మద్యం అమ్మకాలకు సంబంధించి నిషేధం దేవుడు ఎరుగు. ఇప్పుడు మద్యాన్ని ఏ విధంగా అమ్మాడు? ప్రభుత్వం వైపు నుంచి అమ్మించాడు కదా. అవును, మద్యం ప్రభుత్వం నుంచి అమ్మించడంతో పాటు ఆన్లైన్ లేకుండా ఓన్లీ కరెన్సీ ఇస్తేనే మద్యం ఇచ్చాడు కదా. అసలు ఆ బ్రాండ్స్ ఎక్కడ క్రియేట్ చేశారు? అది కూడా క్వాలిటీ లెస్. ఎక్కడ క్రియేట్ చేశారు? ఎవరికి ఇచ్చారు టెండర్స్? ఇవన్నీ బయట రావాలి కదా. సో వాటి మీద అసలు ఎంక్వైరీ చేయాలి. జగన్మోహన్ రెడ్డి మీద అధికారంలోకి వస్తే కూటమి ఎంక్వైరీ నడుస్తుందని చెప్పి ఇప్పుడు బీజేపీ ఇన్ఛార్జి, ఏపీ బీజేపీ ఇన్ఛార్జి సిద్ధార్థనాథే చెప్పాడు. ఓకే, అంతకుముందు బన్సాల్ వచ్చారు, ఆయనే చెప్పాడు. రాజ్నాథ్ సింగ్ వచ్చాడు, కేంద్ర రక్షణ మంత్రి, ఆయనగా చెప్పాడు. అసలు ఏకంగా ఆయన అయితే జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించాలి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించాల్సిందేను. లిక్కర్ స్కాము, శాండ్ స్కాము, మైనింగ్ స్కాము, భూముల స్కాము చాలా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జైలుకి పంపిస్తాము. కూటమి అధికారంలో రాగానే డబుల్ ఇంజన్ సర్కార్ చేసే పని అది. ఫస్ట్ మొత్తం రికవరీ చేస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ అన్నాడు. రాజ్నాథ్ సింగ్ అంటే అమిత్ షా, నరేంద్ర మోడీ తర్వాత అమిత్ షా, నరేంద్ర మోడీ వాళ్ళ స్థాయిలో ఉండేటువంటి లీడరు, రక్షణ మంత్రి, ఆయన సీనియర్ పొలిటీషియన్. ఆయన వచ్చి చెప్పాడు కదా, మనం కాదు కదా, ఆయనే వచ్చి చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతిపరుడు అనేది. ఆయన జైలుకు పంపిస్తామని చెప్పి చెప్పారు కదా. సో కాబట్టి ఈ మేనిఫెస్టో విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత స్పీడ్గా ప్రచారం చేస్తున్నాడు, ఇది తప్పు, ఇది అమలు చేయడానికి లేదు, అమలు చేసేటువంటి సాధ్యం కాదు అని చెప్పి చెప్తున్నాడు. ఈ మొత్తం ల్యాండ్ స్కాము, మైనింగ్ స్కాము, భూముల స్కాము ఇవన్నీ కనుక ఆపేస్తే అమలు చేయడం చాలా ఈజీ అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి దోచుకున్నటువంటి డబ్బుని రికవరీ చేసినా కానీ ఈజీగా ఇవన్నీ అమలు చేయొచ్చు పథకాలు అని చెప్పి చెబుతున్నారు. ప్లస్ కంపారిజన్ చేస్తే చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పారు. సూపర్ 6 తీసుకెళ్లారు కదా, ఉచిత ప్రయాణం అన్నాడు బస్సుల్లో, ఆర్టీసీ బస్సుల్లో. తర్వాత ప్రతి మహిళకి 15,000 రూపాయలు ఇస్తానన్నాడు. 1500 నెలకి. చదువుకునేటువంటి పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు కూడా చెప్పారు. సో ఇలా చాలా చెప్పారు. సో మరి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించి విచారిస్తానంటుందా, నిజంగానే అంటుందా? మళ్ళీ ఏమన్నా అంటే ఇప్పుడున్నటువంటి అక్రమాస్తుల కేసులు, ఈడీ కేసులు కాకుండా కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత మరి బీజేపీ ఏం చేస్తుంది? జగన్మోహన్ రెడ్డి కొత్త కేసులు పెట్టి లోపల ఇస్తుందా, ఏం చేస్తుందని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.